సో పిల్లలు అథ్లెటిక్స్లో కానివ్వండి, ఇట్లా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళ ద్వారా దేశానికి గుర్తింపు వస్తుంది, మన రాష్ట్రానికి గుర్తింపు వస్తుంది. కరెక్ట్ అండి, ఇది కూడా వ్యాలిడ్ పాయింట్. నాకు కూడా మీ పార్టీలో జాయిన్ అవ్వాలనిపిస్తుంది ఇప్పుడు ఇన్స్పైర్ అవుతానేమో. ఎనివే మరి ఇంకా మీరు ఏ మోటోతో ముందుకెళ్ళాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నెగ్గితే కనుక మీకు ఎలా ఉంటుంది నెక్స్ట్? ఒకవేళ ఏమేమి చేయాలనుకుంటున్నారు ఇమీడియట్గా? నెగ్గితే మీకు ఏం తెలుసు అది అని అంటారు. నేనైతే అంటున్నా, నేను డైరెక్ట్గా ఒక ఫోన్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇట్లా ఫోన్ పెడుతుండే, ప్రతి వారం మాట్లాడుతుండే, జనాలతో ఇంటరాక్ట్ అవుతుంది. నా ద్వారా తప్పు జరిగితే చెప్పండి అని కూడా చెప్తాను. అవునవును. ఏమైనా సజెషన్స్ ఉంటే చాలా మంది టాలెంట్స్ ఉన్నారు. నేను డోర్ టు డోర్ వెళ్తున్నాను, ఎంతమంది మన గ్రాండ్ పేరెంట్స్ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంత నాలెడ్జబుల్ ఉన్నారు అంటే, ఏందమ్మా లీడర్స్ ఏంది, తిట్లు ఏంది, రోడ్ షోలు ఏంది, ఇవే పైసలు డెవలప్మెంట్ కోసం పెట్టచ్చు కదా, ఎందుకు ఇలా మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, ఈ ఈ ఈ విధంగా ఉండాలా లీడర్ అంటే. అప్పుడు లీడర్ ఎట్లుంటుండే, మళ్ళా ఇది ఆన్లైన్ది కూడా చాలా అయిపోతుంది, పేదవాళ్ళు బతకలేరు, ఆన్లైన్ షాపింగ్స్ ఎక్కువైపోతున్నాయి, జనాలు వెళ్ళి ఎందుకు కొనాలి అనేసి వచ్చేసింది జనాల్లో. ఆ విధంగా చాలా మంది డిస్కస్ చేశారు. రైస్ కూడా తెచ్చుకోవడానికి వాళ్ళకు 5 kgs తెచ్చుకుంటున్నారు. ముందు కుంటలు పెట్టుకుంటుండే, పొలం వాళ్ళకు డైరెక్ట్ ఇది అవుతుండే. ఇప్పుడు షాప్స్ డెవలప్ అవుతున్నాయి, చిన్నగా ఉన్న వాళ్ళు డెవలప్ అవుతలేరు. ఓకే.